మనసు నీకెప్పుడో అర్పించాను. నేనేం పరేదాన్ని కాదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో, వెళ్ళు. శ్వేత, అది నా ఫ్రెండ్ వచ్చేసింది. ఓ, నీ ఫ్రెండ్ వచ్చేసిందా? అయితే నేను బయలుదేరుతాను. అక్క, నువ్వు చెప్పింది కరెక్టేనక్క. శ్రీరామ్ కనిపించడం లేదని ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు. తెలిస్తే అనవసరంగా టెన్షన్ పడతారు. ఏం జరిగిందో నిదానంగా చెప్పు. అదేనక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నీ అనుమానం నిజమైంది. అక్కడ శ్వేత లేదు. శ్వేత ఇంటికి తాళం వేసింది. శ్వేతకి నేను ఇచ్చిన డోసు సరిపోయి ఉంటుంది. ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయదు. నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదే. ఎంతో కష్టపడి శ్రీరామ్ ని ట్రాక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అతని చేత జ్యూస్ తాగించాను. కాసేపు రాకుండా ఉంటే నా ప్లాన్ సక్సెస్ అయ్యేది. మొత్తం నాశనం చేసావు కదే. నేను చెప్పేది వినువే. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? పొద్దున్న నేను ఫోన్ చేసే వరకు రావద్దని చెప్పానా? ఇంతలోనే ఏం మరిగిపోయిందనే ఎగేసుకుంటూ వచ్చేసావు. కనీసం వచ్చేదానివి నాకు ఒక ఫోన్ చేసి చావచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుకే వచ్చాను. ఆ సుఖ విసిగిస్తుంటే ఫోన్ ఆఫ్ చేశాను. అంటే మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. ప్లాన్ చేసినప్పటి నుంచి వర్కౌట్ అవుతుందా లేదా అని ఏడుస్తూనే ఉన్నారు. ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. పిల్లల పెళ్లి కోసం డబ్బు సేవ్ చేశాం కదా, అవి మొత్తం తీసుకొచ్చాను. ఇద్దరి పెళ్లిళ్ళ కోసం దాచిపెట్టాం కదా, మొత్తం తీసుకొచ్చేసారు ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ఈ డబ్బంతా లేక పెళ్లికే ఖర్చు పెడుతున్నాం. అక్కడ దాచిన డబ్బు ఇక్కడ దాచిన డబ్బు మొత్తం దాని మొహాన కొట్టి నీకు నయా పైసా కూడా మిగిల్చట్లేదు తల్లి. దాన్ని గొప్పగా చూడడంలో తప్పులేదే. నువ్వు హీనంగా బతకాలనుకుంటేనే బాధగా ఉందే. వీళ్ళు ఎంత పని చేస్తారని ఊహించుంటే కనీసం ఇన్సూరెన్స్ అన్నా చేసి ఇచ్చుండేదాన్ని. ఆ డబ్బైనా నీకు ఉపయోగపడితే తల్లి. నా పాటికి నేను కొంచెంచుకు జరుపుతుంటే ఒక మాట మాట్లాడవేంటి? అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని. సారీ మమ్మీ. తప్పు చేసిన వాడు సారీ చెప్తారు. అంటే మన శ్రీరామ్ తప్పు చేసి సారీ చెప్తున్నాడని నీ ఉద్దేశం? తప్పు చేయని వాళ్ళు సారీ చెప్పాల్సిన పని లేదు అని అర్థం. థ్యాంక్స్ మమ్మీ. కారణం అడగనంత ప్రేమ నీకున్నా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరెంత టెన్షన్ పడి ఉంటారని నేను ఊహించగలను. టైర్ పంచర్ అయింది. ఆ టైంలో స్టెప్ని మార్చే ఓపిక నాకు లేదు. దగ్గరలో షాపులు కూడా ఏం లేవు మమ్మీ. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. ఆ కార్ ట్రబుల్ ఇస్తుందనే నేను కొత్త కార్ బుక్ చేశాను. దానివల్ల నీకే ప్రాబ్లం రాదు, దానికి నేను గ్యారంటీ. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ద బెస్ట్ అయి ఉంటుంది మమ్మీ. సో నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. కీస్ మారుతికిచ్చి నువ్వు రెస్ట్ తీసుకో. అక్క, నువ్వు మాట్లాడింది కారు గురించి కాదు కదా? ఓహో, అర్థమైందక్క. పాత కారు అంటే శ్వేత, కొత్త కారు అంటే నువ్వు సెలెక్ట్ చేసిన లేక. ప్రశ్న శ్రీరామ్కి అర్థం కాకపోయినా సమాధానం నీకు నచ్చినట్టు వచ్చింది.